హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో అని చెప్పాను కదండీ! మేము హోటల్‌కి వచ్చిన తర్వాత హోటల్ రూమ్ ఎలా ఉంది, ఏంటి చూయిస్తానన్నాను కదా! మరి ఇంకెందుకు ఆలస్యం చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు మర్చిపోవద్దు ప్లీజ్. ఇదే అండి మేము స్టే చేసిన హోటల్ అయితే. ఈ హోటల్ అయితే బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ హోటల్ నేమ్ వచ్చి స్టార్‌లైట్. మాకైతే అన్నిటికీ కన్వీనియంట్‌గా అనిపించిందండి. పెద్దగా ఇబ్బంది అయితే ఏమి కలగలేదు. హోటల్ రూమ్స్ కూడా బాగున్నాయి చాలా. మీరే చూసేయండి ఇంకా. రూమ్‌లో కంటే ముందు బయట వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా బాగుంది. ఇది లిఫ్ట్. ఇప్పుడు మనం వచ్చింది ఇందులోనే కదా. అటు కూడా ఉందా ఇంకొకటి? ముందుగా అయితే ఇలా వచ్చి చెప్పులు ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఇచ్చిండ్రు కాఫీ తాగడానికి. ఒక కెటిల్, 2 కప్స్, ఒక ఓవెన్ ఇచ్చారు. ఒక ఫ్రిడ్జ్, డిన్నర్ ప్లేట్స్, చెప్పులు పెట్టుకోవడానికి, డస్ట్బిన్. ఈ రూమ్ చూద్దాం. ఇది ఒక రూము. ఇలా బాగుంది. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే వ్యూ బాగా కనబడుతుంది. బాగుంది చాలా. ఇందులో ఒక క్లోజెట్ ఇచ్చినట్టుంది కాదా? ఇందులో అయితే ఏమీ లేవు. ఇప్పుడే కదా వచ్చింది, ఇంకేం పెట్టలేదు. బయట వ్యూ అయితే చాలా బాగుంది. ఏడుకొండల వెంకటరమణ కొండలు కనపడుతున్నాయి చూడండి. 7 కొండలు. వాష్రూమ్ ఇలా ఉంది. ఇక్కడ బాత్ చేయడానికి, స్నానం చేయడానికి షాంపూస్, బాడీ లోషన్ ఇచ్చారు. ఇది ఒకటి. మళ్ళీ
ఇదొక వాష్రూమ్. మొత్తం ఒక 3 వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇందులో లోపల ఇందులో కూడా ఒక వాష్ బేషన్, ఇది ఒక ఇది ఒక వాష్రూమ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలానే ఉంది. సేమ్ అంతే. బెడ్, 2 బెడ్స్, వ్యూ సేమ్ అక్కడ ఇక్కడ సేమ్ వ్యూ కనపడుతుంది. ఆ రూమ్లో ఈ రూమ్లో సేమ్ అనిపిస్తుంది. అబ్బా ఇది మొత్తం మీదైతే రూమ్ ఇలా ఉంది. హోటల్ రూమ్. మేము ఇప్పుడే ఇందులో అయితే మేము వచ్చి బట్టలు అయితే పెట్టేసుకున్నాం. మిర్రర్ బాగుంది, చాలా బాగుంది మిర్రర్ అయితే. ఇదే మన రూమ్ టూర్. ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా అర్జున్? నచ్చింది, బాగుంది. ఫోర్ మెంబర్సే కదా మనం ఉంది, అందుకే 4 బాటిల్స్ ఇచ్చారు అంతే. ఇంకా ఓకే, బాగుందా? ఇదే మన రూమ్ టూరు. ఏంటిది? సూటా? సూట్ రూమ్. ఎక్కడ? పైన. ఎక్కడ కూడా ఉంది? అది వెంగమామ అనుకుంటారా? వెంగమామ టెంపుల్ అనుకుంటా కదా. టెంపులే కానీ అది ఏ టెంపుల్ అనేది తెలియట్లేదు. అక్కడ జనం ఉన్నట్టు ఏం కనపడట్లేదు కదా. 7 కొండలు ఇక్కడి నుంచి కనపడుతున్నాయి చూడండి మనకి. వేడి బాగానే ఉంది. మనకేమో పొద్దున వర్షం వచ్చింది కాబట్టి చల్లగా ఉంది. పెద్దడాడు చూడు కూర్చుని మంచిగా చిల్ అవుతున్నావా అంటుండే. పెద్దడాడు బాగా చిల్ అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది బెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? హోటల్ ఎట్లుంది? హౌ ఆర్ యూ ఫీలింగ్? బాగుంది, చాలా మంచిగా. అంత సూపర్ కాదు కానీ ఓకే, బాగానే ఉంది. లేదు పెద్దమ్మ బయటికి వచ్చి చూద్దాందా? బాల్కనీకి వచ్చి. బాల్కనీలో బాగా గాలి వస్తుంది. ఇంకో ఇటు కొండలు బాగా వేడి బాగుంది. చాలా హీట్ ఉందిరా. వేడి బాగుంది. ఇంకా అటు చూపెట్టి రాదు. ఇంకో కొండలు చూడు ఎట్లా కనపడుతుంది, మొత్తం ఫాగీ. అవును, ఇందాక వ్యూ ఇది కాదు కదా మనం చూసింది.
ఇంకా నైట్ అయితే మా పిల్లలు చూడండి ఎలా పడుకున్నారో. ఇంకా మేము పొద్దున్నే లేవాలి కదా, అందుకే తొందరగా అయితే పడుకున్నాము. కట్ చేస్తే మార్నింగ్ 4:30 అయిందండి. మేమైతే లేచినాం. నేను మా సార్ లేచి మొహం కడుక్కున్నాము. మా పిల్లల్ని లేపాలి ఇంకా. వాళ్ళైతే మంచి నిద్రలో ఉన్నారు. తెల్లారుతుందండి చూడండి వ్యూ ఎలా ఉందో. మార్నింగ్ తిరుపతి ఎలా ఉందో చూడండి. చాలా అందంగా అనిపిస్తుంది కదా, సో బ్యూటిఫుల్. ఇంకా మేమైతే స్నానాలు చేసి రెడీ అయిపోయినామండి. కొండకి దర్శనానికి వెళ్ళే ముందు మాకు చాలా టైం ఉంది. అందుకనే మేము ముందుగా అయితే పద్మావతి అమ్మవారి టెంపుల్ని దర్శించుకొని తర్వాత కొండ మీదకి వెళ్ళాలని ఇలా రెడీ అయ్యి కింద బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా పిల్లలు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అయితే ఇంకా మేము కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ అవుతాం. ఇంకా మేము డైనింగ్ హాల్కి అయితే వచ్చేసామండి కిందకి. కింద డైనింగ్ హాల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఈరోజు మెనూ ఏమేమి ఉందనేది చూసేద్దాం బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ, చట్నీస్ 2 రకాలు, సాంబారు, వడ, అది బోండాలు, పూరి కర్రీ, సేమియా ఉప్మా, టమాటా టోస్ట్ చేసి పెట్టారు. అది రవ్వతో చేశారు కదండి, రవ్వ కేసరి. ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. బ్రౌన్ బ్రెడ్, నార్మల్ బ్రెడ్, ఈ మొలకెత్తిన పెసళ్ళు, పెరుగు, బటర్, చీజ్, బ్రౌన్ బ్రెడ్, ఇంకా వాటర్ మిలాన్, ఇది డీటాక్సిన్ వాటర్, ప్యూర్ ఫ్రూట్ జ్యూస్, ఇంకా ఇలా అన్నీ చాలా రకాలుగా ఉన్నాయిలేండి. ఇంకా మేమైతే ఎవరికి నచ్చింది వాళ్ళైతే పెట్టుకొని తినేస్తున్నాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వలేదండి మా వాళ్ళు.
ఇంకా తినేస్తున్నారు. వీళ్ళు తిన్న తర్వాత ఇంకా మేమైతే ఇక్కడి నుంచి చెప్పాను కదా, పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్దాం. అమ్మయ్య, ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఇంకా ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. ఇంకా దారిలో ఎలా ఉంది ఏంటి అనేది చూసేయండి. ఇంకా పద్మావతి అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయింది మాకైతే. ఇంకా అక్కడి నుంచి అయితే మేము కొండపైకి బస్సులో బయలుదేరుతున్నాం. మేము అందుకని అయితే బస్ స్టాండ్కి వెళ్ళాలి ఇప్పుడు. ఇలా బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఈ మధ్య సర్కిల్లో చాలా బాగుందండి. ఇక్కడ ఫ్లైఓవర్ అయితే బాగా కట్టారు. ఇంకా ఇక్కడి నుంచి మేము కొండపైకి అయితే వెళ్ళాలి. అక్కడ కొండపైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం మరి. ఇలా బస్సులో వెళ్తున్నప్పుడుది అండి వీడియో.
దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇలా వచ్చి ఇంకా ఇక్కడ అఖండ జ్యోతి దగ్గర దీపం అయితే వెలిగించిన అండి. అక్కడ ఒక దీపం పెట్టి కొబ్బరికాయ కొడితే ఇంకా మనం ఏవైనా ఇంటికెళ్ళి పూజ చేసుకునేంత వరకు ఏం తినకూడదు అంటారు కదా. అందుకని ఇప్పుడైతే ఇక్కడ పెట్టేసుకున్నాం కాబట్టి మన హోటల్ రూమ్కి వెళ్ళి ఏదైనా తిన్నా పెద్ద ప్రాబ్లం ఉండదు అని అంటారు. అందుకని నేనైతే ఇక్కడ ఎప్పుడు వచ్చినా ప్రతిసారి దీపం పెట్టి కొబ్బరికాయ కొడతామండి అఖండ జ్యోతి దగ్గర. అలా చేస్తే చాలా మంచిదంట. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళాలి. కట్ చేస్తే రూమ్కి వచ్చాము. పిల్లలు బాగా టైర్డ్ అయి ఉన్నారండి, మేము కూడా. ఇంకా గుడ్ నైట్. ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే అండి వీడియో.
ఇంకా అలసిపోయి అయితే హోటల్ రూమ్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి వచ్చి ఇప్పుడు రెస్ట్ అయితే తీసుకోవాలి.